హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురి ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనము టెరాఫామ్ మోక్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. మనతో పాటు ఏంటంటే శ్రావణి గారు ఉన్నారు. హలో శ్రావణి గారు. హలో మురళి గారు. సో ఈ రోజు ఏంటంటే టోటల్గా మనకు టెరాఫామ్ మీద మోక్ ఇంటర్వ్యూ. సో నేను క్వశ్చన్స్ అడుగుతాను, మ్మ్. మీకు దానికి తగ్గట్టు ఆన్సర్ చెప్పండి. ఏదైనా మీరు ఒకవేళ మిస్టేక్ చేస్తుంటే కనుక అక్కడ నేను కరెక్ట్ చేస్తాను ఈచ్ క్వశ్చన్కి. సో ఓకే. ఆ, కొంచెం ఇంట్రడక్షన్ చెప్పరా మీ గురించి? హాయ్, నా పేరు శ్రావణి. నేను 4 ఇయర్స్ నుంచి జూనియర్ డెవాప్స్ ఇంజనీర్గా చేస్తున్నాను. స్పెసిఫికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ పైన వర్క్ చేస్తున్నాను, టెరాఫామ్ టూల్స్ పైన వర్క్ చేస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ మీ కాంటెంట్ అంతా చూసి నాకు జాబ్ క్రాక్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. అండ్ ఐ థాట్ మీకు కూడా మీ కంటెంట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి అండ్ ఇంటర్వ్యూ పరంగా ఎట్లా ఉంటుంది, ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు టెరాఫామ్ ఎట్లా ఉంటుంది అనేది చూడడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఇంటర్వ్యూ జాయిన్ అయినాను. యా, థ్యాంక్స్ శ్రావణి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెరాఫామ్ ఎందుకు యూజ్ చేస్తాం? టెరాఫామ్ బేసికలీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాన్యువల్గా క్రియేట్ చేసుకోకుండా ఆటోమేట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక కోడ్ పరంగా రాసి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ఆ, దానికోసం మనం టెరాఫామ్ యూస్ చేస్తాం. మేజర్ బెనిఫిట్స్ వచ్చేసి టెరాఫామ్ది ఎంటైర్ ప్రాసెస్ అనేది ఆటోమేట్ అవ్వచ్చు. అండ్ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ ఏడబ్ల్యూఎస్, అజూర్ కానీ జీసీపీ కానీ వీటన్నిటికీ మనం టెరాఫామ్ యూస్ చేసుకొని, బికాస్ దే ఆర్ ఆల్ సపోర్టెడ్ బై టెరాఫామ్, ఇండివిజువల్గా కాకుండా మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ లోని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవిజన్ చేసుకోవడానికి టెరాఫామ్ యూజ్ చేసుకుంటాం. సో బాగానే ఉంది, మనకు మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే మనకు క్లౌడ్ ఫార్మేషన్ ఉంది కదా, అసలు టెరాఫామ్ ఎందుకు యూజ్ చేయాలి? అవసరం ఏంటి? ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా? యా, డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడబ్ల్యూఎస్కి మనకి క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. అండ్ అజూర్కి చూసుకుంటే మనకి రిసోర్స్ మేనేజర్ ఉంది. అలాగే జీసీపీకి చూసుకుంటే డిప్లాయ్మెంట్ మేనేజర్ ఉంది. కాకపోతే టెరాఫామ్ ఇవి ఏంటంటే ఆ ఇండివిజువల్ క్లౌడ్ ప్రొవైడర్ మాత్రమే పనిచేస్తాయి. దర్ ఇస్ నో ఫ్యాక్టర్ ఆఫ్ ఇంటర్చేంజబిలిటీ. మీరు సేమ్ సోర్స్ని ఇంకొక క్లౌడ్కి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ మనం అజూర్ రిసోర్సెస్ కోసం వాడుకోవాలి అంటే అక్కడ పాసిబిలిటీ ఉండదు. దానికోసం మనం టెరాఫామ్ ఏంటి అంటే, యాజ్ ఐ సెడ్, అన్ని మల్టీ క్లౌడ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ క్లౌడ్ ప్రొవైడర్స్. అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ద స్పీడ్, ఎన్హాన్సింగ్ ఆటోమేషన్, టెరాఫామ్ అనేది చాలా అడ్వాన్స్డ్. సో అందుకని మనం టెరాఫామ్ యూస్ చేసుకుంటాం. యా, దీంతో పాటు ఏంటంటే టెరాఫామ్ లో ఏంటంటే మనకు తగ్గట్టు ఈజీగా రాసుకోవచ్చు. కానీ క్లౌడ్ ఫార్మేషన్ అనేది అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. ఒకవేళ మల్టిపుల్ యా, రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి, కొన్ని డిపెండెన్సీస్ ప్రాబ్లం ఉంటుంది క్లౌడ్ ఫార్మేషన్ లో ఎస్పెషల్లీ. యా, సో యా, టెరాఫామ్ లో ఏంటంటే అలాంటివి ఉండవు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. యా, ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ నేను ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ రాశాను. ఎందుకు మనం టెరాఫామ్ యూనిట్ రన్ చేయాలి? ఫస్ట్ రీజన్ సో ఏంటి? మనం జనరలీ టెరాఫామ్ రన్ చేసినప్పుడు మనం ఏదైతే ప్రొవైడర్ ఇస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ ఒక యాజ్ క్లౌడ్ ప్రొవైడర్ మనం డిఫైన్ చేస్తున్నాము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్లో. సో అప్పుడు దానికి తగ్గట్టు దాని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటుంది ఫస్ట్. సో ఆ ప్లగిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ టెరాఫామ్ టు రన్. సో ఇనిషియలైజ్ చేస్తుంది, టెరాఫామ్ ఇనిషియలైజ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎలా ఇనిషియలైజ్ చేస్తుంది అంటే ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే. సో ఆ ప్లగిన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఎనీ ఐడియా? మనం మనం మన మనం ఆల్రెడీ మనం ప్రొవైడర్ డీటెయిల్స్ ఇస్తున్నాం కదా, ఏడబ్ల్యూఎస్ అండ్ రీజన్, అది అక్కడి నుంచి పుల్ చేసుకుంటుంది. ఓకే. అంటే నేను అడిగేది ఏంటంటే ఎక్కడ స్టోర్ అవుతుంది? యూజువల్ గా డాట్ టెరాఫామ్ అనే ఫోల్డర్స్ స్టోర్ యా, అవుతుంది, సో అదే మనం అడుగుతుంది. యా సారీ, సో యాజ్ సూన్ యాజ్ వి రన్ ఆ టెరాఫామ్ కమాండ్, ఇనిట్ కమాండ్ రన్ చేసిన వెంటనే మన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి కొన్ని ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి. సో ఆ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్లో అది సేవ్ చేసుకుంటుంది. ఓకే. సో స్పెసిఫిక్ ఫైల్ నేమ్ చెప్పం. యా, గాట్ ఇట్. సారీ. యా. ఇప్పుడు టెరాఫామ్ అన్నారు, మా ప్రొవైడర్ వర్షన్ ప్రొవైడర్ డిఫైన్ చేసి అంటున్నారు. అసలు ఒక ప్రొవైడర్ ను డిఫైన్ చేసినప్పుడు ఇన్నిటి కొట్టినప్పుడు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేస్తుంది? లేటెస్ట్ వర్షనా, లేకపోతే ఏమైనా పాసిబిలిటీ ఉందా స్పెసిఫిక్ వర్షన్ డిఫైన్ చేయొచ్చు అన్నట్టు?
వెర్షన్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ఏం వెర్షన్ ఇవ్వకపోతే డిఫాల్ట్ లేటెస్ట్ వెర్షన్ నుంచి అది ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటుంది. ఓకే. సూపర్. సో, యూజువల్‌గా ఏందంటే మనం రియల్ టైమ్‌లో చూసుకున్నట్టయితే వర్షన్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే లేటెస్ట్ వర్షన్‌లో మేబీ చేంజెస్ ఉన్నప్పుడు మన స్క్రిప్ట్ అనేది వర్క్ యాహ్! అవ్వకపోవచ్చు. అదొకటి యాహ్! గుర్తుపెట్టుకోవాలి మనం. యాహ్! యాహ్! టెరాఫార్మ్‌లో ఫ్రీక్వెంట్‌గా మీరు యూజ్ చేసిన కమాండ్ చెప్పరా? అండ్ ఆల్సో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయరా? ఏమేం కమాండ్స్ యూజ్ చేశారు? ఎందుకు యూజ్ చేశారు? సో, టెరాఫార్మ్‌లో జనరల్లీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఇనిట్ కమాండ్ యూజ్ చేస్తాం ఇనిషియలైజ్ చేయడానికి, ప్లగిన్స్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి. తర్వాత మనం టెరాఫార్మ్ వాలిడేట్ కమాండ్ ఒక్కటి యూజ్ చేస్తాం. ఇది జనరల్లీ ఐ మీన్ కంపల్సరీ కాదు. బట్ మన సింటాక్స్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మనం టెరాఫార్మ్ వాలిడేట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత టెరాఫార్మ్ ప్లాన్ ఏంటి అంటే మనకేం ఎగ్జిక్యూట్ చేయదక్కడ. మనకేం రిసోర్సెస్ క్రియేట్ చేయదు. బట్ మనకొక ప్లాన్ అనేది ఇస్తుంది. అంటే ఏం క్రియేట్ అవ్వబోతున్నాయి, మనం డిఫైన్ చేసినట్టు ఆ వాల్యూస్, ఆ ఐడీస్ అక్కడ మనం చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఎన్ని రిసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి, ఎన్ని చేంజెస్ అప్లై చేస్తున్నాయి అనేది ఆ ప్లాన్‌లో ఇస్తుంది. తర్వాత మనం వాడే కమాండ్ టెరాఫార్మ్ అప్లై. మనం టెరాఫార్మ్ అప్లై అనే కమాండ్ యాస్ ఇట్ ఈస్‌గా ఇవ్వచ్చు, లేకపోతే ఆటో అప్రూవ్ ఇవ్వచ్చు. కానీ జనరల్లీ ఓన్లీ టెరాఫార్మ్ అప్లై ఇస్తే ఏంటి అంటే మనం చెక్ చేసుకోవచ్చు కరెక్ట్‌గా అన్నీ అవుతున్నాయా లేదా? అండ్ దెన్ మనము ఎంటర్ ఎ వాల్యూ యెస్ ఆర్ నో అని ఉంటుంది. సో, జనరల్లీ యెస్ అని చేసిన తర్వాత మనకది రిసోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, బేసికలీ దీస్ ఆర్ ది 3 మేజర్ కమాండ్స్ ఇనిట్, ప్లాన్ అండ్ అప్లై. వాలిడేట్ యాస్ నేను చెప్పినట్టు అది సింటాక్స్ చెక్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అండ్ ఇంకొక కమాండ్ వచ్చేసి టెరాఫార్మ్ ఫార్మాట్. అదేమంటే మనకి మనం ఇచ్చిన ఫార్మాట్ కరెక్ట్‌గా ఉందా? ఏమైనా ఫార్మాటింగ్ చేంజెస్ అటు ఇటుగా ఉన్నాయి అంటే అది మనకి ఫార్మాట్ అంతా సెట్ చేస్తుంది. సో, టెరాఫార్మ్ అప్లై ఇచ్చే ముందు మనం ఈ కమాండ్ కూడా ఇవ్వచ్చు. ఓకే. అంతేనా? ఇంకేమన్నా యూజ్ చేశారా? ఒక కమాండ్ మిస్ ఆహ్, అయింది. హ్మ్. టెరాఫార్మ్ డిస్ట్రాయ్. టెరాఫార్మ్ డిస్ట్రాయ్ అనేది ఆబ్వియస్‌లీ మనం జనరల్‌గా డిస్ట్రాయ్ చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే మనము ఒక ఎంటైర్ రిసోర్స్ ఏదైతే క్రియేట్ చేసినామో అది కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో, ఆహ్, ఒకవేళ డిస్ట్రాయ్ అగైన్ సేమ్ అప్లై లాగా డిస్ట్రాయ్ అనేది ఆన్ ఇట్స్ ఓన్ అనే ఇవ్వచ్చు. లేకపోతే ఆటో అప్రూవ్‌తో ఇవ్వచ్చు. బట్ రికమెండెడ్ వే ఏంటి అంటే మనం టెరాఫార్మ్ డిస్ట్రాయ్ అని ఇస్తాము. చూసుకుంటాం వాట్ ఈస్ గెట్టింగ్ డిస్ట్రాయిడ్ అని ఒకసారి. తర్వాత మనము యెస్ అనే పారామీటర్ ఇచ్చేసి డిస్ట్రాయ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకి యాహ్! ఆహ్, డేటా, డేటా అని మనకు రిసోర్సెస్ అని 2 ఉంటాయి గదా! టెరాఫార్మ్‌లో. మనం అవును. terraform.ioలోకెళ్తే గనక ఒకటి డేటా ఉంటుంది. డేటాలో మనకు రిసోర్సెస్ అని, అలానే రైట్. రిసోర్సెస్ అని గూడా ఉంటుంది గదా! వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? ఎక్కడ ఏది యూజ్ చేస్తాం? సో, మనం జనరల్లీ ఏదైనా రిసోర్స్ కోడ్ రాయాలి అంటే మనకది టెరాఫార్మ్ రిజిస్ట్రీలో అవైలబుల్ ఉంటది. ఇది మనకి జనరల్లీ గూగుల్ సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. సో, ఇందులో ఏంటి అంటే మనకి 2 ఇంపార్టెంట్ టైప్స్ ఉన్నాయి వితిన్ టెరాఫార్మ్ రిజిస్ట్రీ. ఒకటొచ్చేసి మన రిసోర్స్. సో, మనం ఒక రిసోర్స్‌ని క్రియేట్ చేయాలి అంటే మనం జనరల్లీ రిఫర్ చేసేది టెరాఫార్మ్ రిసోర్సెస్‌కి. సో, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ EC2 అనుకుంటే మనం అక్కడ EC2 అని సెర్చ్ చేస్తే మనం ఒక EC2 ఇన్‌స్టెన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? దానికి తగ్గట్టు అట్రిబ్యూట్స్ ఏంటి? ఆర్గ్యుమెంట్స్ ఏంటి? మనకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇది కాకుండా మనకి ఇంకొకటుంది డేటా సోర్స్ అని. ఇక్కడ డేటా సోర్స్ అంటే ఏంటి అంటే మనకి రిసోర్స్ అనేది క్రియేట్ అవ్వదు. కానీ ఎగ్జిస్టింగ్ రిసోర్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే మనం డేటా సోర్స్ అనేది యూజ్ చేస్తాం. అగైన్ డేటా సోర్సెస్‌కి కూడా మనకి స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అది కూడా మనకి టెరాఫార్మ్ రిజిస్ట్రీలో డిఫైన్ అయ్యి ఉంటుంది. సో, మనం ఆ డేటా సోర్స్ అనేది డిఫైన్ చేసుకొని వాల్యూస్ అనేది రిట్రీవ్ చేసుకుంటాం. ఓకే. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వరా? డేటా అనేది ఎక్కడ యూజ్ చేశారనేది ఆహ్, రియల్ టైమ్‌లో? లైక్ ఒక 1 సెకండ్ నేను ఆలోచించి చేస్తాను. ఇస్ దట్ ఆల్ రైట్? ష్యూర్. యాహ్! ఫర్ ఒక ఎగ్జాంపుల్ యాహ్! మనకి డేటా సోర్సెస్‌లోని ఒకవేళ ఐపీ కావాలి ఆర్ ఆహ్, ఏదైనా ఏఎంఐ ఐడీ కావాలి అనంటే మనం నార్మల్‌గా మన ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ అని ఇస్తాం, రీజియన్ ఇస్తాం. అండ్ తర్వాత మనము డేటా అనే పారామీటర్ యూజ్ చేసుకొని యాస్ ఇట్ ఈస్ రిజిస్ట్రీలో ఉంటదని చెప్పినాను కదా! ఆ కోడ్ కాపీ చేసుకొని అక్కడ ఒకవేళ మనకి ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ ఐడీ కావాలి అంటే అప్పుడు మనం రిసోర్స్
టైప్ అండ్ రిసోర్స్ నేమ్ ఏదైతే కావాలో మనకి రిజిస్ట్రీలో డిఫైన్ చేసినట్టుగా ఇచ్చి తర్వాత ఒక పారామీటర్ ఇస్తాం ఇక్కడ మోస్ట్ రీసెంట్ కావాలి అని. ఓకే. మనం అది ట్రూగా డిఫైన్ చేస్తే మనకు అది లేటెస్ట్ ఏఎంఐ ఐడి అనేది మనకు రిట్రీవ్ చేసుకోవచ్చు. సూపర్. సో అదొక సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్ ఏంటంటే మనకు వీపీసీస్ యొక్క ఐడి గాని, సబ్‌నెట్స్ గాని, మనకు యాహ్! ఎగ్జిస్టింగ్ వీపీస్‌లో మనం ఏదైనా సర్వర్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా హార్డ్ కోడ్ చేసేబదులు సబ్‌నెట్స్ గాని, వీపీసీ సబ్‌నెట్ రిలేటెడ్ ఐడీస్ ఇవన్నీ. సో అలాంటి సిచ్యువేషన్ ఉడితే డేటా సోర్స్ అనేది డేటా అనేది వాడేసి మనం ఫెచ్ చేసుకుంటాం. ఎందుకంటే హార్డ్ కోడ్ చేయకూడదు. ఎగ్జిస్టింగ్ ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ మనం ఫెచ్ చేసుకోవాలి. ఓకే. యాహ్! క్లియర్ యాహ్! రైట్? కరెక్ట్. యాహ్! సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి టెరాఫార్మ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా! సో టెరాఫార్మ్ అవును. వేరియబుల్స్‌లో ఏమేం టైప్స్ ఉన్నాయి? ఏ టైప్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం? సో, టెరాఫార్మ్ వేరియబుల్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మీరిందాకన్నట్టు ప్రతిసారి హార్డ్ కోడ్ చేయకుండా ఒకవేళ మనకి రీయూజ్ చేసుకోవాలి. లేదంటే ఆహ్, యాహ్! మెయిన్‌లీ రీయూజబిలిటీకి అండ్ స్కేలబిలిటీకి వేరియబుల్స్ అనేది వాడతాము. ఇదెట్లా చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవ్రీ రిసోర్స్‌లో ఉన్న ప్రతిదాన్ని ఒక వేరియబుల్ లాగా డిఫైన్ చేసి, మళ్ళీ ఆ వేరియబుల్స్ అనేవి సెపరేట్ ఫైల్‌లోని హార్డ్ కోడ్ చేసుకుంటాం. సో, ఇది చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంటల్ వేరియబుల్స్ లేదంటే డైరెక్ట్‌గా కమాండ్ లైన్ ఫ్లాగ్స్. అంటే కమాండ్ లైన్‌లోనే మనం ఆ వేరియబుల్ ఏంటి అనేది ఇచ్చేస్తాము. ఇంకొకటి థర్డ్ వచ్చేసి ఫ్రమ్ ఎ ఫైల్. అంటే ఒక ఫైల్ అనేది సెపరేట్‌గా క్రియేట్ చేస్తాం. లైక్ అది జనరల్లీ .టిఎఫ్ఆర్స్ ఫార్మాట్‌లో ఉంటది. సో, ఆ ఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఆహ్, ఆహ్, ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. మనం అంటే మేము మా కంపెనీలో జనరల్లీ యూజ్ చేసేది ఫ్రమ్ ఎ ఫైల్. ఎన్వైర్న్మెంటల్ వేరియబుల్స్ కానీ, కమాండ్ లైన్ కానీ చాలా లిమిటెడ్‌గా యూజ్ చేస్తున్నాను నేను. ఓకే. సూపర్. యూజువల్‌గా ఏందంటే ఎప్పుడైనా మనం యూజ్ చేయాల్సింది ఫ్రమ్ ఏ ఫైల్. ఎందుకంటే అది మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంకోటి యాహ్! కూడా మర్చిపోయారు. డిఫాల్ట్ వేరియబుల్ అని. డిఫాల్ట్ వేరియబుల్స్. అగైన్ ఇవేంటి అంటే మనము ఆహ్, ఒక వేరియబుల్స్ డిఫైన్ చేయకపోయినా ఆర్ డిఫాల్ట్ వేరియబుల్ అని var.tf ఫైల్‌లో ఇచ్చినాక అది ఆ డిఫాల్ట్ పారామీటర్‌ని తీసుకొని రిసోర్స్ అనేది క్రియేట్ చేస్తది. ఓకే. సూపర్. సో ఇప్పుడు మనకి టెరాఫార్మ్ ప్లాన్ కొట్టారు, అప్లై కొట్టా అంటున్నారు. ఓకే. ఒక హ్మ్. రిసోర్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. మనకు అవును. టెరాఫార్మ్ ప్లాన్ గాని అప్లై కొట్టినప్పుడు ఏం జనరేట్ అవుతుంది ఎగ్జాక్ట్‌గా? ఫర్ ఎగ్జాంపుల్ నేను టెరాఫార్మ్ ఒక అప్లై కొట్టాను. యాహ్! అప్లై కొట్టాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. మనకి యూజువల్‌గా యాహ్! ఏ ఫైల్ క్రియేట్ అవుతుంది? ఒక టీఎఫ్ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతది. సో, ఓకే. ఆ స్టేట్ ఫైల్ అంటే బేసికల్లీ ఒక స్టేట్ ఫైల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం క్రియేట్ చేసే రిసోర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఆ స్టేట్ ఫైల్‌లో ఉంటది. అంటే మనం ఆ రిసోర్స్ ఏ స్టేట్‌లో ఉంది, దాని డిపెండెన్సీస్ ఏంటి, ఇంకా ఆహ్, ఆహ్, ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ రిసోర్స్ మనకి ఎక్కడైనా చెక్ చేసుకోవాలి అంటే, మనకది స్టేట్ ఫైల్‌లో ఉంటది. ఓకే. సో, హ్మ్. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనొక మీరన్నట్టు టెరాఫార్మ్ స్టేట్ ఫైల్‌లో మనకు స్టోర్ అవుతది మొత్తం అన్నారు. ఇప్పుడు నేనేం హ్మ్. చేశాను, టెరాఫార్మ్ అప్లై కొట్టాను. టీఎఫ్ స్టేట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. అయిన హ్మ్. తర్వాత నేను ఒక మోడిఫై చేశాను. అసలు హ్మ్. టెరాఫార్మ్ అప్లై కొట్టేటప్పుడు ఎలా తెలుస్తుంది అది మోడిఫికేషన్ అయిందా? చేంజెస్ ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తుంది టెరాఫార్మ్‌కి? సో ఆహ్, అర్థమైందా? అంటే మళ్ళీ రిపీట్ చేయనా? బేసికల్లీ లేదు. నేను చెప్పే ఆన్సర్‌ని బట్టి నేను కరెక్ట్‌గా అర్థమైందో లేదో చెప్పండి మీరు. హ్మ్. మీరన్నింది టెరాఫార్మ్ లోనే మీరు చేంజెస్ చేస్తున్నారు. ఒక అంతేనా? టీఎఫ్ ఫైల్ హ్మ్. ఉంది. ఎగ్జాంపుల్ ఇన్‌స్టెన్స్ టైప్ టీ2.మైక్రో నుంచి మీడియంకి చేంజ్ చేశా. ఆ! ఇప్పుడు నేను టెరాఫార్మ్ అప్లై కొట్టాను. అప్లై ఆ! కొట్టినప్పుడు టెరాఫార్మ్‌కి ఎలా తెలుస్తుంది? హ్మ్. ఇది అప్లై చేంజెస్ ఉన్నాయి. అప్లై అవ్వాలని ఎలా తెలుస్తుంది? సో, ఏ చేంజెస్ అయినా ఫస్ట్ టెరాఫార్మ్ రీడ్ చేసేది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఫైల్‌ని. సో, హ్మ్. ఎగ్జిస్టింగ్ స్టేట్ ఫైల్‌లో ఏ పారామీటర్ అయితే ఉందో, ఆ పారామీటర్ చేంజ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని, ఎస్పెషల్లీ మనం టెరాఫార్మ్ ప్లాన్ అనే కమాండ్ ఇచ్చినప్పుడు ఏది చేంజ్ అవుతుంది అనేది హైలైట్ చేస్తుంది మనకి. తర్వాత అప్లై చేసుకున్న తర్వాత ఆహ్, ఆహ్, మనకి టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. సూపర్. కరెక్ట్. ఏంటంటే మనం ఏదైనా టెరాఫార్మ్ అప్లై కొట్టినప్పుడు ఫస్ట్ ఎగ్జిస్టింగ్ టీఎఫ్ స్టేట్ ఫైల్ అనేది రీడ్ హ్మ్. చేస్తది. రీడ్ చేసి ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే అప్లై హ్మ్. చేస్తది. ఒకవేళ అసలు లేదు కొత్తగా యాడ్ చేస్తే గనుక కొత్తగా క్రియేట్ అవుతుంది. అది ఎగ్జిస్టింగ్ దానికి హ్మ్. అప్డేట్ అవుతుంది. ఓకే. అవును. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నేనున్నాను. టెరాఫార్మ్ అప్లై కొడుతున్నాను. సేమ్ స్క్రిప్ట్‌ని. మీ సిస్టమ్‌లో, నా సిస్టమ్‌లో. సో, హ్మ్. ఇప్పుడు అప్లై కొట్టినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం అట్లా అప్లై నేను యాహ్! క్లోన్ చేసుకున్నాం కోడ్‌ని టెరాఫార్మ్ కోడ్‌ని. మీరు క్లోన్ హ్మ్. చేసుకున్నారు. సో, ఇప్పుడేంటి హ్మ్. క్లోన్ చేసుకున్న తర్వాత మనకి హ్మ్.
మీరు ఆ టెరఫామ్ అప్లై కొడుతున్నా చేంజ్ చేసేసి, నేను టెరఫామ్ అప్లై కొడుతున్నా చేంజ్ చేసి, హ్మ్. ఏమవుతుంది? దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తావు? సో, మనం లైక్ మల్టిపుల్ యూజర్స్ అనేది లైక్ సేమ్ స్క్రిప్ట్ రన్ చేస్తున్నప్పుడు స్టేట్ ఫైల్ అనేది లాక్ అయిపోతుంది. సో, ఆహ్, ఇప్పుడు ఆహ్, చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక పారామీటర్‌ని చేంజ్ చేస్తున్నాను. మీరొక పారామీటర్‌ని చేంజ్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఆహ్, ఒక్కరిదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకొకరికి ది స్టేట్ ఫైల్ ఈస్ లాక్డ్ అండ్ ఎనీ చేంజెస్ కాంట్ బి మేడ్ అనే ఎర్రర్ హైలైట్ అవుతుంది. షూర్. యాహ్! సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు చెప్పాల్సింది ఏంటంటే, హ్మ్. మేము రన్ చేసినప్పుడు అప్లై అయిపోతుంది. లాకింగ్ ఎప్పుడు జరుగుతుంది? మీరు S3ని ఇంటిగ్రేట్ చేస్తే లాకింగ్ మెకానిజం జరుగుతుంది. అండర్స్టాండ్ వాట్ ఐమ్ ఇన్ సెయింగ్? యాహ్! 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 S3 మీరు చెప్పాలి. ఓవర్కమ్ చేయడానికి ఇట్లా S3ని పెట్టుకుంటాము. S3లో బకెట్లో స్టోర్ అయినప్పుడు, నేను రన్ చేసిన, హ్మ్. మీరు రన్ చేసినప్పుడు డైనమో DB టేబుల్ది మనకి S3లో పెడతాం. అదే బ్యాక్ ఎండ్ TFలో పెడతాము. పెట్టినప్పుడు హ్మ్. లాకింగ్ మెకానిజం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే అంటే నేను 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 యాహ్! ఇప్పుడు సారీ నేను రన్ చేస్తున్నా, మీరు రన్ చేస్తున్నప్పుడు నీ టెరఫామ్ TF స్టేట్ ఫైల్, నా టెరఫామ్ TF స్టేట్ ఫైల్ డిఫరెంట్ సిస్టంలో ఉన్నాయి. సెంట్రల్‌గా అవును. లేవు. సిస్టంలో హ్మ్. డిఫరెంట్‌గా ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానో మీకు తెలియదు. మీరేం చేస్తున్నారో నాకు తెలియదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఓవర్ రైడ్ అయిపోతాయి. అదే మనము బ్యాక్ ఎండ్ TFలో మనకు S3 బకెట్ డిఫైన్ చేసి డైనమోడిబి టేబుల్ మనం డిఫైన్ చేసామనుకోండి, అప్పుడు అంటే ఏమవుతుందంటే నేను ఇక్కడ మొత్తం ప్రాసెస్ చెప్పకుండా లాక్ అయిపోతుందని చెప్తున్నాను. హ్మ్. కానీ ఎక్స్‌ప్లిసిట్‌గా ప్రాసెస్ చెప్పాలి అంటే యాహ్! అది ప్రాసెస్ చెప్పాలి. టెర్రాఫార్మ్ స్టేట్ ఫైల్ అనేది కరప్ట్ అవుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. దానికోసం మనము S3 బ్యాకెండ్‌లో స్టోర్ చేసుకొని డీబీలో ఒకటి క్రియేట్ చేసి దాన్ని డిఫైన్ చేసుకుంటే ఈ లాకింగ్ మెకానిజం అనేది యాక్టివ్ అవుతది. యాహ్! కరెక్ట్. ఎగ్జాక్ట్. అంతేనా? యాహ్! అండ్ యాహ్! వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి గైస్ ఎవ్రీవన్. ఇప్పుడు టెరాఫామ్ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే బ్యాక్ ఎండ్ TFలో డైనమోడిబి టేబుల్ యొక్క నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్‌గా ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తుంది. జస్ట్ ఫర్ FYI. ఓకే. క్లియర్ కదా? ఎనీ క్వెషన్? ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ మీకు మీ ఆర్గనైజేషన్‌లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా! హ్మ్. టెరాఫామ్ స్క్రిప్ట్‌ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు. సో, జనరల్లీ మనం వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకుంటాం ప్రతి ఎన్విరాన్మెంట్‌కి. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ డెవలప్‌మెంట్ టీమ్ ఉంది. లేకపోతే క్యూఏ, ప్రాడ్. సో, దానికి తగ్గట్టు మనం ఏం చేస్తామంటే టెర్రాఫార్మ్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేస్తాం. ఇలా చేస్తే ఏమవుతదంటే ప్రతి ఎన్వైర్న్మెంట్‌కి దాని ఇండివిడ్యువల్ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతది. లేదు మనం అలా వర్క్ స్పేసెస్ లేకుండా చేస్తే ఏమవుతదంటే ఇప్పుడు డెవ్ ఎన్వైర్న్మెంట్‌లో రన్ చేస్తున్నాను. లేకపోతే ఎన్వైర్న్మెంట్‌లో ఇంకెవరో రన్ చేస్తున్నారంటే, ఇప్పుడు నా డెవ్ ఎన్వైర్న్మెంట్‌లో రన్ చేసిందంతా క్యూ ఎన్వైర్న్మెంట్ లేటర్ రన్ చేసింది అప్‌డేట్ అయిపోతుంది స్టేట్ ఫైల్ అనేది మనకి. సో, ఓకే. అట్లా అప్‌డేట్ అవ్వకుండా ఉండాలి. మనకి ఇన్ఫర్మేషన్ అంతా యాజ్ ఈస్‌గా రికార్డ్ అవ్వాలి ప్రతి ఎన్వైర్న్మెంట్‌కి అంటే మనం వర్క్ స్పేసెస్ యూజ్ చేసుకుంటాం. ఓకే. వర్క్ స్పేసెస్ యూజ్ చేస్తున్నా అంటున్నారు. మరి ఆహ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్విరాన్మెంట్‌కి వాల్యూస్ ఎలా డిఫైన్ చేస్తారు? ఆహ్, సో, అంటే మీరు వర్క్ స్పేసెస్ కమాండ్స్ గురించి చెప్పమంటున్నారా ఇక్కడ? కమాండ్స్ అండ్ ఆల్సో ఎలా డిఫైన్ చేస్తారు? ఎగ్జాంపుల్ మీరు కరెంట్‌లీ డెవ్‌లో ఉన్నారు. డెవ్ నుంచి ఆ! క్యూఏకి స్విచ్ అవ్వాలి. స్విచ్ అయినప్పుడు క్యూఏకి ఎలా హ్మ్. తెలుస్తుంది? ఈ టెరాఫార్మ్ స్క్రిప్ట్ ఈ బ్యాక్ ఎండ్ యూజ్ చేసుకో, లేకపోతే యూఐటీకి ఈ బ్యాక్ ఎండ్ యూజ్ చేసుకో అని ఎలా తెలుస్తుంది? ఎక్కడ డిఫైన్ చేస్తారు? నాకు అర్థం అవ్వలేదండి. ఒకసారి మళ్ళీ ఓకే. రిపీట్ షూర్. చేస్తారా మీ క్వెషన్? నేనేమంటున్నా అంటే బ్యాక్ ఎండ్ TFలో మీరు ఒక హ్మ్. ఒక హ్మ్. ఒక్కొక్క ఒక బ్యాక్ ఎండ్ TFలో ఒక S3 బకెట్ మాత్రమే పెడతారు. కరెక్ట్? అదే హ్మ్. డెవ్‌కి అవును. పెట్టారనుకోండి బ్యాక్ ఎండ్ TF స్క్రిప్ట్. క్యూఏకి మీరు హ్మ్. అంటున్నారు వర్క్ స్పేసెస్‌కి నేను స్విచ్ అవుతాను, అక్కడ చేస్తాను అంటున్నారు. అక్కడ అవును. బ్యాక్ ఎండ్ TFలో డెవ్ యొక్క S3 బకెట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? లేకపోతే క్యూఏది ఉంటుందా? బ్యాకెండ్ డాట్ టీఎఫ్‌లోని మనకి మనం ఇప్పుడు డిఫరెంట్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా! హ్మ్. సో, డిఫరెంట్ స్టేట్ ఫైల్స్ అనేవి మనం ఈవెన్ ఎస్3లో కూడా సేవ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడేంటంటే మనకు బ్యాక్ ఎండ్ TFs డిఫరెంట్ వర్క్ స్పేస్‌కి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌కి డిఫరెంట్ ఉంటాయని చెప్పాలి మీరు. ఎందుకంటే అదే. సింగిల్ ఉందనుకోండి, మీరు స్విచ్ హ్మ్. అయినా టెరాఫార్మ్ అప్లై ప్లాన్ కొట్టినా సేమే కదా ఇష్యూ. అదే. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి యాహ్! ఏదానికి మనకుంటుంది. క్లియర్ కదా? హ్మ్. యెస్. ఫైన్. యాహ్! ఇప్పుడు మీరు టెరాఫార్మ్ స్క్రిప్ట్ రాశారు. AWS‌కి హ్మ్. అథెంటికేషన్ ఎలా చేస్తారు సెక్యూర్‌గా? ఏదైనా ప్రాసెస్ ఫాలో అవుతున్నారా? వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్?
మనం AWS కాన్ఫిగర్ రన్ చేసినప్పుడు మనకి .aws అనే ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. అందులోని మన క్రెడెన్షియల్స్ అనేవి సేవ్ అయి ఉంటాయి. సో, జనరల్లీ ఇట్లాంటి సీక్రెట్స్ ఆర్ ఇట్లాంటి క్రెడెన్షియల్స్ సేవ్ చేయడానికి టెరాఫార్మ్ వాల్ట్ అనే ఒక ఫీచర్ ఉంది. మనం అది వాడుకోవచ్చు. అదర్వైజ్ AWS సీక్రెట్స్ మేనేజర్ అని కూడా ఐ మీన్ త్రూ AWS అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. అంతేనా? యూజువల్‌గా ఏందంటే ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే రిసోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే. ఎగ్జాంపుల్ రిసోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు సీక్రెట్ మేనేజర్‌లో డీబీ యొక్క క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ పెడతాం. అవి ఫెచ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ అడిగేది ఇనిషియల్‌గా అథెంటికేషన్ ఎలా చేస్తాం? మనకు అథెన్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా! యాక్సెస్‌కి సీక్రెట్ కీ పెట్టొచ్చు. ప్రొఫైల్ యాహ్! పెట్టొచ్చు. యాహ్! రోల్ ఏఆర్ అని పెట్టొచ్చు. వాట్ ఈస్ ద బెస్ట్ మేము ఆప్షన్ యూజువల్‌గా? యాక్సెస్‌కి, సీక్రెట్‌కి అయితే రియల్ టైమ్‌లో పెట్టము. ఓకే. ఆహ్, ఎందుకు పెట్టము? అది నాట్ ఎ రికమెండెడ్ అప్రోచ్. ఓకే. మనం ప్రొఫైల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనము ఆథెంటికేట్ చేసుకుంటాము కరెక్ట్. జనరల్లీ. యూజువల్‌గా యాహ్! ఏందంటే ప్రొఫైల్ కాన్సెప్ట్‌లో ఏందంటే మనకు బెటరు. హ్మ్. ఓకే. నెక్స్ట్ థింగ్ టెరాఫార్మ్ యొక్క స్క్రిప్ట్స్ మీరు రాశా అంటున్నారు కదా! ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? జనరల్లీ గిట్‌లో స్టోర్ చేసుకుంటాము. మనకి టీఎఫ్ స్టేట్ ఫైల్‌కైతే మనకి ఇందాక డిస్కస్ చేసినట్టు అది అందులోని కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, వి ఆర్ నాట్ సపోజ్డ్ టు స్టోర్ ఇట్ ఇన్ గిట్. కాకపోతే వేరే అన్ని ఫైల్స్, అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ గిట్‌లోని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మనము కంప్లీట్‌గా ఈ ఫైల్స్ అన్ని పుష్ చేసుకోవచ్చు. అక్కడ సేవ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకొని ఇక్కడ గిట్‌గా చెప్పాల్సింది గిట్‌హబ్ గాని, హ్మ్. గిట్‌ల్యాబ్ గాని, బిట్‌బకెట్ అని చెప్పాలి. ఓకేనా? సారీ. ఓకే. యాహ్! అది. యాహ్! రెండోదేందంటే టెరాఫార్మ్‌కి సెపరేట్ రిపాజిటరీ క్రియేట్ చేసి మన స్క్రిప్ట్ ఆ! అక్కడ పుష్ చేసుకుంటాం. యూజువల్‌గా అది బెస్ట్ అదే ఐయామ్ ప్రాక్టీస్. సారీ. నేను ఫోల్డర్ అన్నాను. యాక్చువల్లీ రిపాజిటరీ. సారీ. హ్మ్. యాహ్! ఫైన్. ఇప్పుడు ఒక బ్యాక్ ఎండ్ టీఎఫ్‌లో నేను ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేయొచ్చా? మీరు క్వెషన్ అనేది అర్థమవుతుందా? ఒక బ్యాక్ యాహ్! ఎండ్ టీఎఫ్ ఉంది. దాంట్లో నేను వేరియబుల్స్ డిఫైన్ చేయాలి. వేరియబుల్స్ అంటే ఏంది? వార్ డాట్ అని డిఫైన్ చేయొచ్చా? యాహ్! ఆహ్, నాకు తెలిసి చేయగూడదు. ఇన్ ఆహ్, చేయకూడదా? చెయ్యలేమా? నేనెప్పుడు చేయలేదు. నాకు తెలీదు. యూజువల్‌గా ఏందంటే వెదర్ చేయొచ్చో లేదో. చేయలేము. పాసిబిలిటీ లేదు. అదే. ఎందుకంటే యాహ్! బ్యాక్ ఎండ్ టీఎఫ్ వేరియబుల్స్ అనేది హ్మ్. అలో చేయదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ లెవెల్ క్వెషన్. ఎందుకంటే యాహ్! మీరు రియల్ యాహ్! టైమ్‌లో పని చేశారా లేదా అనేది గురించి ఇలాంటి క్వెషన్ మీద ఎక్కువ ఉంటుంది. క్లియరా? ఫైన్. యాహ్! మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవిజనర్స్ ఉన్నాయి కదా! లోకల్ ఈఎక్సీ అని, రిమోట్ ఈఎక్సీ అని. సో, వాట్ ఈస్ ద యాహ్! మేజర్ డిఫరెన్స్? సో, జనరల్లీ ప్రొవిజనర్స్ అనేది కూడా రియల్ టైమ్‌లో మనం ఎక్కువ యూజ్ చేసుకోము. కాకపోతే ఆఫ్ లోకల్ ఈఎక్సీ అండ్ రిమోట్ ఈఎక్సీ ఆహ్, ఇవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవిజనర్. వీటిలో ఏంటి అంటే ఆహ్, మనము ఏదైనా టాస్క్స్ లైక్ ఇన్‌స్టాలింగ్ ఎ సాఫ్ట్‌వేర్ ఆర్ ఏదన్నా రిసోర్స్ కాన్ఫిగర్ చేయడానికి ఒక పర్టిక్యులర్ స్క్రిప్ట్ రన్ చేయడానికి జనరల్లీ మనము ఈ లోకల్ ఈఎక్సీ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే బేసికల్లీ ప్రొవిజనర్ అనేది డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఈఎక్సీలోని ఏంటి అంటే మనకి ఒక పర్టిక్యులర్ వాల్యూ ప్రింట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఐపీ ప్రింట్ చేసుకోవాలి అంటే మనము మన రిసోర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రొవిజనల్ ఇన్ఫర్మేషన్ లోకల్ ఈఎక్సీ ఆర్ లోకల్ ఎక్సిక్ అని పెట్టి ఆ కమాండ్ ఇస్తాం లైక్ టు ఎకో పబ్లిక్ ఐపీ అని. సో అది మనకి ఏం చేస్తుంది అంటే ఇన్ దట్ వే వీ కెన్ రిట్రీవ్ ద పబ్లిక్ ఐపీ. రిమోట్ ఈఎక్సిక్ వచ్చేసి ఇందులోని ఏంటి అంటే ఒక ఏదైనా రిసోర్స్ క్రియేట్ అయిన రిసోర్స్‌కి ఐ మీన్ రిసోర్స్ క్రియేట్ అవుతుండగా ఏదైనా సాఫ్ట్‌వేర్ కాన్ఫిగర్ చేసుకోవాలి అనంటే, అప్పుడు మనము రిమోట్ ఎక్సిక్ అనేది యూజ్ చేస్తాము. అందులోనే ఏంటి అంటే బేసికల్లీ మనం ఎస్ఎస్హెచ్ అన్నా అది షెల్ అయితే ఆర్ లినక్స్ అయితే ఎస్ఎస్హెచ్ ఆర్ విన్ఆర్ఎం విండోస్‌కి అవుతే యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం. సేమ్ మనం ప్రొవైడర్ డీటెయిల్స్ ఇస్తాము, రిసోర్స్ డీటెయిల్స్ ఇస్తాము.
బట్ అలాంగ్ విత్ దట్ మనం కనెక్ట్ అవ్వడానికి మనం టైప్ ఆఫ్ కనెక్షన్ అనేది డిఫైన్ చేస్తాం, వెదర్ ఇట్స్ ఎస్ఎస్హెచ్ ఆర్ విన్ఆర్ఎం. ఒకవేళ ఎస్ఎస్హెచ్ అయితే ఎస్ఎస్హెచ్ అని డిఫైన్ చేస్తాము. తర్వాత యూజర్ ఎవరు అని మనకి ఒకవేళ అమెజాన్ లినక్స్ మెషిన్ పైన వర్క్ చేస్తున్నామంటే EC2 యూజర్ అని డిఫైన్ చేసుకుంటాము. తర్వాత మనము మన పెమ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఓకే. అండ్ ఆల్సో హోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అట్లా కనెక్ట్ అవుతూనే మనము సూడో కమాండ్స్ యూస్ జనరలీ మనము ఏదైనా టెర్మినల్ పైన ఇన్స్టాల్ చేసుకోవాలి లినక్స్ మెషిన్ అంటే మనం సూడో స్విచ్ యూజర్ రూట్ యూజర్ లో చేసుకుంటాం కదా. ఇక్కడ అయితే మనం స్విచ్ అవ్వలేం కాబట్టి సూడో అనేది మ్యాండేటరీగా యూస్ చేసి అక్కడ మనము ఏదైనా ఫైల్ క్రియేట్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. ఓకే. ఇవి సూపర్. రెండు యా. సో ఇక్కడ స్మాల్ కరెక్షన్ ఏంటంటే మీరు ఇనిషియల్ గా లోకల్ ఈఎక్స్ అనేది ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి అని చెప్పారు, అది రాంగ్. ఏదైనా ఇన్స్టాల్ చేసిన ఇన్స్టాల్ అయిన తర్వాత నువ్వు ఏదైనా చెక్ ఎగ్జాక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా? సారీ అదొక యా స్మాల్ అదే కరెక్షన్. యా. సో ఎగ్జాంపుల్ మనకి బ్యాక్ అండ్ టిఎఫ్ లో S3 బకెట్ పెట్టాము, నేను టెరఫామ్ అప్లై కొట్టాను, టిఎఫ్ స్టేట్ ఫైల్ అనేది S3 లో స్టోర్ అయింది, బానే ఉంది. ఇప్పుడు సమ్వన్ మీ టీం మెంబర్ ఎవరైనా డిలీట్ చేశారు. ఓకే, ఆ టెరఫామ్ టిఎఫ్ స్టేట్ ఫైల్ ని డిలీట్ చేశారు. ఇప్పుడు నేను టెరఫామ్ అప్లై కొడితే ఏమవుతుంది? జనరలీ ఇందాక చెప్పినట్టు మనకి టెరాఫామ్ అనేది టీఎఫ్ స్టేట్ ఫైల్ నుంచే ఇన్ఫర్మేషన్ అంతా రీడ్ చేసుకొని క్రియేట్ చేస్తుంది రిసోర్సెస్. మనకి టీఎఫ్ స్టేట్ ఫైలే లేదు అంటే అది మొత్తం రీక్రియేట్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫ్రమ్ ద స్క్రాచ్. క్రియేట్ సో చేస్తుందా? క్రియేట్ చేస్తుంది, సారీ. ఎగ్జిస్టింగ్ ఏమవుతుంది మరి? ఎగ్జిస్టింగ్ది ఇంకా రీప్లేస్ అవుతుంది విత్ ద క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది స్మాల్ కరెక్షన్. అక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ది ఇంకా టెరఫామ్ తెలియదు, అది క్రియేట్ చేసినట్టు రన్ అవుతానే ఉంటాయి. బట్ కొత్తగా నువ్వు సర్వర్లో టెరఫామ్ అప్లై నేను అనేది కొట్టినప్పుడు క్లౌడ్లోని యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయా మరి అవి? ఎస్ ఉంటాయి. ఇప్పుడు ఓకే. ఎగ్జాంపుల్ మీరు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు, టెరఫామ్ అప్లై కొట్టి టెరఫామ్ స్టేట్ ఫైల్ డిలీట్ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ టెరఫామ్ అప్లై కొట్టినప్పుడు కొత్త రిసోర్స్ EC2 క్రియేట్ అవుతుంది, కానీ ఎగ్జిస్టింగ్ అట్లనే రన్ అవుతుంటది, దాని ఏం టచ్ అవ్వవు ఇంకా. ఎందుకంటే ఒక్కసారి ఇంకా అది టెరఫామ్ కి తెలియదు, నువ్వు మనం క్రియేట్ చేసిన రిసోర్స్ కి ఇంకా తెలియదు, అదేంటి ఇండివిజువల్ గా ఉండిపోతుంది. క్లియర్ గా వాట్ యా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అంతా పోతుంది కాబట్టి దానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్లౌడ్లో ఎఫెక్ట్ అవ్వదు. కాకపోతే ఇప్పుడు మనం అప్లై చేస్తే అది రన్ చేసుకొని న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తది. క్రియేట్ చేస్తాం. యా. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా ఇప్పుడు? అదే లాకింగ్ ఒక మెకానిజం. ఎవరైనా లాకింగ్ డిలీట్ ఓకే లాకింగ్ సారీ ఓకే, సారీ లాకింగ్ కి దీనికి సంబంధం లేదు కదా. నిజం చెప్పాలంటే నాకు ఐడియా లేదు. S3 లో వర్షనింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యా సారీ మర్చిపోయాను. యా, S3 వర్జనింగ్ మనం ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు ఇట్లా టెరఫామ్ స్టేట్ ఫైల్ డిలీట్ అయినా కానీ రిట్రీవ్ చేసుకోవచ్చు మనం స్టేట్ ఫైల్ని. మళ్ళీ ఆ స్టేట్ ఫైల్కి తగ్గట్టే రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సారీ, కొంచెం నర్వస్గా ఉన్నాను, మర్చిపోతున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సో యా. మనం ఏంటంటే టెరఫామ్ వర్షనింగ్ ఎనేబుల్ చేసుకుంటే ఎప్పుడైనా S3 కి. సో గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే రియల్ టైమ్ లో పని చేశారా లేదా, లేకపోతే మీకు అవగాహన ఉందా లేదా, ఎలా మేనేజ్ చేస్తారనే టెరఫామ్ స్టేట్ ఫైల్. ఎందుకంటే ఒక్కసారి టెరఫామ్ స్టేట్ ఫైల్ డిలీట్ చేశారంటే నీకు ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ చేసిందంతా ఇంకా టెరఫామ్ కిందికి రాదు, అది మాన్యువల్ గా రన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు టెరఫామ్ మోడల్స్ ఉన్నాయి, రైట్? మనకి ఎస్, ఎన్ని టైప్స్ ఆఫ్ టెరఫామ్ మోడల్స్ ఉన్నాయి? 2 టైప్స్ మేజర్లీ. ఓకే. ఒకటేమో మేనేజ్డ్ మాడ్యూల్స్, ఒకటేమో కస్టమ్ మాడ్యూల్స్. ఏం మేనేజ్డ్ మోడల్స్? టెరాఫార్మ్ మేనేజ్ మాడ్యూల్స్. ఇవి ఎవరు మేనేజ్ హాషికాప్. చేస్తారు? ఇది టెరాఫార్మ్ మేనేజ్ చేస్తుంది హాషికాప్ ఓకే. బేసికలీ. అండ్ ఇవి ఏంటి అంటే ఆల్రెడీ మొత్తం స్క్రిప్ట్ అంతా రాసి ఉంటుంది, మనం కావాలంటే ఇది వాడుకోవచ్చు. బట్ రియల్ టైంలోనే ఎప్పుడు మనం అది చాలా తక్కువ వాడడం, ఎక్కువగా మనం చేసేది అండ్ బెస్ట్ ప్రాక్టీస్ కూడా కస్టమ్ మాడ్యూల్స్. ఓకే, ఎందుకు కస్టమ్ ఎందుకు యూజ్ చేయము మనం? ప్రాబ్లం ఏంటి యూజ్ చేస్తే? బేసికలీ కస్టమ్ మాడ్యూల్స్లోని మన స్పెసిఫిసిటీ ఆర్ మన కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మనం రాసుకోవచ్చు. సో టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ ఏదైనా ఎరర్స్ లేకపోతే డూప్లికేషన్ కానీ ఆర్ అన్నెసెసరీగా ఐ మీన్ రిసోర్సెస్ వేరేవి క్రియేట్ చేసుకోవడం కానీ అవాయిడ్ చేయడానికి దాన్ని స్పెసిఫిక్గా మన నీడ్స్కి తగ్గట్టుగా ఆర్ మన కంపెనీకి తగ్గట్టుగా రాసుకోవడానికి మనం కస్టమ్ మాడ్యూల్స్ రాయడమే బెటర్. యా గైస్, ఎప్పుడైనా సరే మనం ఏంటంటే టెరఫామ్ కస్టమైజ్డ్ మోడల్స్ రాస్తాం.
మీరు చెప్పినట్టు హ్మ్. ఏంటంటే కస్టమైజ్డ్ మనకు తగ్గట్టు మనం రాసుకోవచ్చు. అదే యాహ్! మనం టెరఫామ్ మేనేజ్డ్ మోడల్స్ వాడామంటే మనకు కస్టమైజేషన్ అనేది ఉండదు. హ్మ్. సో ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూ లెవెల్ అడిగినా సరే మనం చెప్పాల్సింది ఎప్పుడైనా టెరఫామ్ కస్టమైజ్డ్ మోడల్స్ రాసామని చెప్పాలి కానీ మేనేజ్డ్ హ్మ్. మోడల్స్ అని చెప్పకూడదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి యాహ్! ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మీరు టెరఫామ్ మోడల్స్ రాశారా ఎప్పుడైనా? యెస్. రాసాను. రాసింటే ఏమేం రిసోర్సెస్ కి రాశారు టెరఫామ్ మోడల్స్? S3కి, EC2కి, సబ్‌నెట్స్‌కి, VPCస్‌కి, ఓకే. ఆహ్, అండ్ డిఫరెంట్ ఆల్‌మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది AWS కోర్సెస్‌కి. ఓకే, కొంచెం ఎలాబరేట్ చేయరా? VPCకి మనకు మీరు ఏమేమి ఎట్లా రాశారు, ఏంటి, ఎలా కాల్ చేస్తాము ఆ మోడల్స్ ని? సో, జనరలీ నాకు అంటే మీకు మొత్తం కోడ్ కోడ్ పరంగా రాయని అవసరం లేదు, చెప్పమంటున్నారా? ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఎట్లా రాస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే. VPC అన్నారు, VPCలో మనకు ఓన్లీ VPC క్రియేట్ చేయం కదా, సబ్నెట్స్ క్రియేట్ చేస్తాము. సబ్నెట్స్ లో కూడా యాహ్! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం కదా, ఎలా ఎగ్జాక్ట్? ఓకే. సో, మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లాగా అడుగుతున్నారు అంతే కదా? ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో, జనరలీ మనము ఒక కస్టమైజ్డ్ మాడ్యూల్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆహ్, మనం ఏంటంటే జస్ట్ 1 సెకండ్ అండి. యాహ్! సో, ఆహ్, ఒక కస్టమ్ మాడ్యూల్ మనము రాసుకుంటున్నప్పుడు మనకి ఆహ్, 2 మో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి చైల్డ్ మాడ్యూల్ అని ఉంటది. ఒకటి రూట్ మాడ్యూల్ అని ఉంటది. ఫస్ట్ ఏంటి అంటే మనము ఆహ్, ఆహ్, మాడ్యూల్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మనము ఒక మెయిన్ డాట్ టీఎఫ్ అనే ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మనం మొత్తం కావాల్సిన రిసోర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. కానీ హార్డ్ కోడ్ చేయమక్కడ. ఓకే, మనం దాన్ని వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేసుకుంటాం. తర్వాత మనము ఆహ్ చెప్పండి. ఒక ఫైల్ యాహ్! టు అందులోనే వితిన్ దట్ ఫోల్డర్ ఒక ఫైల్ ఆహ్, క్రియేట్ చేసుకుంటాం అవుట్‌పుట్.టీఎఫ్ అని. అక్కడ ఏంటి అంటే అవుట్‌పుట్ అంటే జనరల్లీ మనకేదైనా వాల్యూస్ కావాలి అనుకుంటే ఆర్ మనము అవి రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే అవుట్‌పుట్.టీఎఫ్‌లోని డిఫైన్ చేసుకుంటాం. సో, అదొక ఫైల్ కూడా మనం అదే ఫోల్డర్‌కి యాడ్ చేస్తాం. తర్వాత చైల్డ్ మాడ్యూల్‌లోని ఏంటి అంటే మనం బేసికల్లీ నేను చెప్పినట్టు హార్డ్ కోడ్ చేసుకోము. మరెక్కడ హార్డ్ కోడ్ చేసుకుంటాం, వాల్యూస్ ఎక్కడ మనం డిఫైన్ చేస్తాము అంటే, జన్ మాడ్యూల్‌లోని రూట్ మాడ్యూల్‌లో మనం డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్‌కి డిఫరెంట్ రూట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో, డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. సో, వితిన్ దట్ రూట్ మాడ్యూల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఎన్వైరన్మెంట్‌లో ఉన్నాము అంటే, డెవ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, అక్కడ రిసోర్స్‌కి తగ్గట్టు ఇఫ్ EC2 అయితే EC2, VPC అయితే VPC దానికి తగ్గట్టు ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, తర్వాత అక్కడ కూడా మనం ఒక మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్ ఉంటది. ఆ మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్‌లోని మనము ఇక్కడ ఈ చైల్డ్ మాడ్యూల్ ఒక మాడ్యూల్ సోర్స్ అనే దాంట్లో చైల్డ్ మాడ్యూల్ ఒక పాత్ ఇస్తాం. సో, దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటారు. ఓకే, సో, మనం పాత్ ఇచ్చిన వెంటనే ఏమవుతది అంటే, వాల్యూస్ ఏవైతే మనం హార్డ్ కోడ్ చేసుకున్నామో ఆహ్, అద అది పుల్ చేసుకొని మనకి రిసోర్సెస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది లైక్ వెరీ క్రూడ్ వెర్షన్ చాలా లైక్ ఒక ఓవర్‌వ్యూ లాగా ఇచ్చినాను. ఒక మాడ్యూల్ ఎట్లా రాయాలి ఏంటి అనేది. ఓకే. అండ్ దీంతో పాటు మనకి రూట్ మాడ్యూల్‌లోని ఇంపార్టెంట్ ఏంటి అంటే వాస్.టీఎఫ్. ఆహ్, మనము వాస్.టీఎఫ్ అండ్ టీఎఫ్ఆర్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ టీఎఫ్ఆర్స్ పెట్టుకొని అక్కడ మనము హార్డ్ కోడ్ చేసిన వాటికి హార్డ్ కోడ్ చేయని వాటికి వాల్యూస్ అనేది డిఫైన్ చేసుకుంటూ పోతాం. అండ్ మళ్ళీ టెర్రాఫార్మ్ అప్లై కమాండ్ ఫాలోడ్ బై వార్ హైఫెన్ ఫైల్ విత్ ఫైల్ నేమ్. ఇప్పుడు మనం డెవ్ ఎన్వైర్న్మెంట్‌లో ఉన్నాం కాబట్టి డెవ్.టీఎఫ్ఆర్స్ అంటే ఆ ఫైల్ నేమ్ ఇచ్చి మనము పర్టిక్యులర్ కమాండ్ అనేది రన్ చేసుకుంటాం. ఓకే, యాహ్! ఫైన్, సూపర్. సో ఇంకా కొంచెం ఎలాబరేట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు రూట్ మాడ్యూల్ అన్నారు, రూట్ మాడ్యూల్ ఏంటి? మోడల్స్ అనే హ్మ్. ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, దాని లోపల ఎగ్జాంపుల్ VPC అయితే VPC. తర్వాత VPC అంటే ఓన్లీ VPC కాదు కదా, సబ్నెట్స్. సబ్నెట్స్ లో అవును. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్నెట్స్ ఉంటాయి కదా, పబ్లిక్, ప్రైవేట్, యాప్, డేటా సబ్నెట్స్ అని. సో దానిలోకి అవును. రాస్తాము, అలానే రౌట్ టేబుల్ కి ఒకటి రాస్తాం .tf, NACL హ్మ్. కి ఒకటి రాస్తాము, ఇట్లా IGWకి ఒక సపరేట్ గా రాస్తాము అవసరం అనుకుంటే. ఇలా మీకు చెప్పాలి. యాహ్! తర్వాత ఏంటంటే ఓహ్! ఎప్పుడైనా హ్మ్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, రూట్ మాడ్యూల్స్ లో మనకు 3 ఉంటాయి. ఒకటి హ్మ్. main.tf, అదే .tf ఫైల్స్. సెకండ్ థింగ్ ఏంటంటే వేరియబుల్స్. థర్డ్ థింగ్ హ్మ్. ఏంటంటే అవుట్పుట్.tf. ఈ అవుట్పుట్.tf యాహ్! ఏంటంటే ఎక్కడైనా రిఫరెన్స్ కావాలి,
ఈ వాల్యూ అనుకున్నప్పుడు అవుట్పుట్ నుంచి అక్కడ తెచ్చుకుంటాం. కాబట్టి ఈ 3 రూట్ వాల్యూమ్స్ లో ఉంటాయి, రూట్ రూట్ మాడ్యూల్స్ లో ఉంటాయి. క్లియర్ కదా? సో కమింగ్ టు దట్ చైల్డ్ మాడ్యూల్ అంటాం, లేదా కాలింగ్ ఫంక్షన్ అంటాం. అక్కడ ఏంటంటే ఆ మాడ్యూల్స్ ని మాడ్యూల్ ఓపెన్ క్లోజ్ ఇచ్చి డబుల్ కొటేషన్ ఇచ్చి ఏదో ఒక నేమ్ ఇచ్చి సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ మాడ్యూల్ నేమ్ అని ఇస్తాం. ఇచ్చిన తర్వాత అక్కడ ఏం సోర్స్ వేర్ డాటాని ఇస్తాం కదా, అక్కడ లెఫ్ట్ హ్మ్. సైడ్ వస్తాయి. రైట్ సైడ్ వచ్చేటి ఏంటంటే మన కాలింగ్ ఫంక్షన్ ఏం డిఫైన్ చేస్తున్నామో అవి హ్మ్. చేసుకుంటాం. సో ఇలా మనకు రాసుకొని తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, మనము టెరఫామ్ ఇనిట్ కొడతాము. ఇనిట్ కొడితే మనకి ఇన్స్లైజ్ అవుతుంది. ఇన్స్లైజ్ అయిపోయిన తర్వాత సేమ్ సిమిలర్ గా టెరఫామ్ ప్లాన్ అప్లై డిస్ట్రాయ్. ఒకవేళ మనకు ఇంతకుముందు చెప్పిన డెవ్ డాట్ టిఎఫ్ఆర్స్ ఉంటే వార్ ఫైల్ ఇచ్చేసి ఆ పాత్ అనేది ఇస్తాం. క్లియర్ కదా? సో ఇట్లా మనకు మీరు కొంచెం ఎలాబరేట్ గా చెప్పాలి. అదొక మెయిన్ ఓకే. ఇంపార్టెంట్. చెప్పారు కానీ కొంచెం హ్మ్. ఎలాబరేట్. అలాగా మనకు విపిసి యాహ్! కాదు, ఆడియన్స్ క్రియేట్ చేస్తాం, గుడ్. ఈసీ ఇన్స్టెన్సెస్ రాస్తాము. ఇంకొక అడ్వాంటేజ్ యాహ్! ఏంటంటే మనకు టెరాఫామ్ మాడ్యూల్స్ రీజబిలిటీ ఉంటుంది. ఇప్పుడు యాహ్! ఎగ్జాంపుల్ ఒక యాహ్! టెరాఫామ్ మాడ్యూల్ ఈసీ2కి రాస్తే మనకు హ్మ్. అదే టెరాఫామ్ మాడ్యూల్ డెవోకి యూజ్ చేయొచ్చు, టెస్ట్కి యూఐటీ ప్రీ ప్రోడక్ట్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వాల్యూస్ మాత్రమే చేంజ్ చేస్తాం. సో ఇలా యాహ్! చెప్పాలి. క్లియర్ కదా? ఓహ్! యాహ్! గుడ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ నేను ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ రాశాను. హ్మ్. ఓకే, ఇంత హ్మ్. టెరాఫామ్ స్క్రిప్ట్ లో ఒక ఈసీ2 రాశాను, ఒక హ్మ్. సెక్యూరిటీ గ్రూప్ రాశాను, ఒక ఐఏఎం రోల్ రాశాను, ఒక ఎస్3 బకెట్ ది రాశాను. ఇప్పుడు హ్మ్. నాకు ఎస్3 బకెట్ ది రీక్రియేట్ చేయాలి నెక్స్ట్ అప్లైకి. ఎలా చేస్తావు? హ్మ్. సో, మీకు ఓన్లీ స్పెసిఫిక్‌గా S3 బకెట్ రీక్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, మనం టెర్రాఫార్మ్ టార్గెట్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. రీక్రియేట్ నేను అడిగేది. మీరు అడిగేది మీరేం చెప్తున్నారు? స్పెసిఫిక్ దాన్ని అప్లై చేయాలంటే చెప్తున్నారు, కానీ నేనేమంటున్నాను హ్మ్. రీక్రియేట్ అంటున్నాను. మీకు గుర్తుందా, టెరాఫామ్ టెయింట్ అనే ఒక నాకు కమాండ్ ఉంటుంది. కానీ అది మనము ఒకవేళ సర్వర్‌లోని చేసుకోవాలి అనుకుంటే, మనము ఏదైనా వాల్యూస్ ఎక్కడైనా చేంజ్ చేసినా, లేకపోతే ఏదైనా అడిషనల్‌గా యాడ్ చేసినా, అప్పుడు కదా మనం టెర్రాఫార్మ్ టెయింట్ యూజ్ చేసేది. ఇదే సిచ్యువేషన్ అని కాదు. ఎగ్జాంపుల్ మీరు ఎస్3 బకెట్ క్రియేట్ చేశారు. ఓకే, హ్మ్. నేమ్ రాంగ్ హ్మ్. ఇచ్చారు, మాడిఫై చేశారు. హ్మ్. ఇప్పుడు నువ్వు దాన్ని రీక్రియేట్ చేయాలి. అప్పుడు ఏం హ్మ్. చేయాలి, ఫస్ట్ టెరఫామ్ టెయింట్ అని ఇచ్చి ఆ యొక్క మోడల్ అదే ఆ ఎస్3 రిలేటెడ్ ఇస్తే నెక్స్ట్ హ్మ్. టెరఫామ్ అప్లై కొట్టేది ఎప్పుడు ఏమవుతుందంటే ఆ స్పెసిఫిక్ ఒక్కటి రీక్రియేట్ అవుతుంది. సో, టార్గెట్ కమాండ్ కూడా టార్గెట్ పనిచేస్తుందా కమాండ్ ఇక్కడ? ఏంటి, అప్లై అవుతుంది. నువ్వు స్పెసిఫిక్ గా నేను ఒక సర్వీస్ రిసోర్స్ ని అప్లై చేయాలంటే ఐఫన్ హ్మ్. టార్గెట్ ఇచ్చి దాన్ని నేమ్ ఇస్తాం. కానీ ఇక్కడ ఏంది, ఓకే. రీక్రియేట్ చేయాలనుకుంటే టెరఫామ్ అప్లై హ్మ్. రీక్రియేట్ కాదు అది. అదేంటి, హ్మ్. అప్లై చేయాలనుకుంటే. ఓకే. క్లియర్ కదా? ఓకే. డిఫరెన్షియేషన్ అర్థమైంది కదా? యెస్. యెస్. యాహ్! అది ఒకవేళ నువ్వు ఏం చేంజెస్ చేయకపోయినా టెరఫామ్ ఒకవేళ ఏదైనా సమ్ చేంజెస్ చేసావు, నేమో లేకపోతే టైప్ ఏదో ఒకటి ఇన్స్టెన్స్ టైప్ ఒకవేళ ఈసీటీకి అయితే అప్పుడు టెరఫామ్ టెయింట్ కొడితే యాహ్! నెక్స్ట్ అప్లైకి అది రీక్రియేట్ అయిపోతుంది. దట్ ఈస్ ద మేజర్ ఓకే. డిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే ఓకే. టెరఫామ్ టెయింట్ కూడా సమ్ టైమ్స్ యూజ్ చేస్తాము. ఇంటర్వ్యూ లెవెల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్పెషల్లీ. ఓకే. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక ఈసీ2, ఒక ఎస్3, ఒక ఐఏఎం, సెక్యూరిటీ గ్రూప్ ఇలా నేను మల్టిపుల్ రాశాను. నాకు ఓన్లీ హ్మ్. ఎస్3 మాత్రమే అప్లై చేయాలి. ఎలా చేస్తాం? ఇక్కడ డెఫినెట్‌లీ టార్గెట్ కమాండ్ యూజ్ చేస్తాము. ఓకే, ఎలా యూజ్ చేస్తారో ఒకసారి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా? సో, ఇక్కడ మనకి మల్టిపుల్ రిసోర్సెస్ ఉన్నాయి. మనకు ఒకటే రిసోర్సెస్ క్రియేట్ అవ్వాలి అంటే, మనము ఆ పర్టిక్యులర్ రిసోర్స్ క్రియేట్ అవ్వడానికి టెర్రాఫార్మ్ అప్లై తర్వాత హైఫెన్ టెర్రాఫార్మ్ టార్గెట్ కమాండ్ ఫాలోడ్ బై రిసోర్స్ టైప్ డాట్ రిసోర్స్ నేమ్. ఇది ఫార్మాట్ జనరల్లీ మనకి ఏ పర్టిక్యులర్ రిసోర్స్ కావాలంటే ఆ పర్టిక్యులర్ రిసోర్స్ అక్కడ డిఫైన్ చేసుకోవాలి. సో, అది అప్లై చేసేటప్పుడు మనము ఆ పారామీటర్స్ అనేవి ఇస్తాం. ఓకే, సూపర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సమ్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఎన్నైనా క్రియేట్ చేసి ఉండొచ్చు. హ్మ్. ఓకేనా? ఒకటి నువ్వు యాహ్! ఏదైనా మాడిఫై చేసినప్పుడు అది మాత్రమే అప్లై చేయాలనుకున్నప్పుడు టెరఫామ్ అప్లై ఐఫన్ టార్గెట్ అనేది యూజ్ హ్మ్. చేసుకుంటాం. యెస్. ఓకే, సూపర్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే డైనమిక్ బ్లాక్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం? నాకు డైనమిక్ బ్లాక్స్ గురించి చాలా లిమిటెడ్ అండర్‌స్టాండింగ్ ఉంది మురళి గారు. సో, ఓకే, నాకంత నో ప్రాబ్లం. హ్మ్. సో ఇప్పుడు ఫైనల్ గా సెన్సిటివ్ డేటా ఉందనుకోండి, సెన్సిటివ్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తాం? సో, ఇందాక చెప్పినట్టు మనము ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అయితే రన్ చేస్తే ఏడబ్ల్యూఎస్ ఫైల్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. మీరన్నట్టు నేను అడిగేది పారామీటర్స్. ఎగ్జాంపుల్ మీరు డిబి యొక్క పాస్వర్డ్ పెట్టాలి. ఆ! సో అది ఎక్కడ పెడతారు? ఇప్పుడు మీరు ఆర్డిఎస్ రాశారు అనుకోండి, ఆర్డిఎస్ రాసేటప్పుడు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా.
సో ఇప్పుడు పాస్వర్డ్ అనేది నేను హార్డ్ కోడ్ చేయకూడదు. హార్డ్ కోడ్ చేస్తే అది సెక్యూరిటీ కాదు కదా, సెన్సిటివ్ డేటా అనేది. అవును. సో అలాంటప్పుడు ఏం చేస్తావు? హ్మ్. టూ నేను ఆప్షన్స్. ఒకటి ఏంటంటే సెన్సిటివ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అది పెడితే అవును. ఏమవుతుందంటే అది టెరఫామ్ ఎగ్జాక్ట్. అప్లై కొట్టేటప్పుడు మనకు కనపడదు. అదొకటి. యాహ్! సెకండ్ థింగ్ హ్మ్. ఏంటంటే ఎప్పుడైనా క్రెడెన్షియల్స్ కానీ ఏవైనా సరే సీక్రెట్ హ్మ్. మేనేజర్ లో పెట్టి అక్కడి నుంచి హ్మ్. డేటా సోర్స్ వాడి ఫెచ్ హ్మ్. చేసుకొని పెట్టుకుంటాం. ఓకే. క్లియర్ కదా? యాహ్! యాహ్! సో ఇవి సో ఇవి టోటల్ గా మనకు ఇంటర్వ్యూ, ఐ మీన్ టెరఫామ్ రిలేటెడ్ మోక్ ఇంటర్వ్యూస్. సో సోఫార్ చూసుకున్నట్టయితే మీకు సబ్జెక్ట్ పరంగా కానీ సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో కొన్ని కొన్ని స్మాల్ థింగ్స్ ఉన్నాయి, అవి ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఓకే. టెరఫామ్ మోడల్స్ దగ్గర. ఓకేనా? హ్మ్. పిఎఫ్ స్టేట్ ఫైల్ డిలీట్ చేస్తే ఏమవుతుంది? సో ఇవి యాహ్! చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్వ్యూ లెవెల్లో మీకు రియల్ గా ఒక టెరఫామ్ స్టేట్ ఫైల్ ప్రొటెక్ట్ చేయడం మీకు వచ్చా రాదా అనేది కూడా హ్మ్. అడుగుతారు. సో అలాంటప్పుడు ఏంటంటే యాహ్! మీరు ప్రాపర్ గా చెప్పగలగాలి. టెరఫామ్ మోడల్స్ అన్నారా? ఆ హ్మ్. మోడల్స్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా ఏమేమి మోడల్స్ రాశారు అనేది ఎక్స్ప్లెయిన్ హ్మ్. చేయాలి. ఊరికి నేను విపిసి రాశాను, ఆర్డిఎస్ హ్మ్. రాశాను, ఈసీ2 రాశాను అని కాకుండా కొంచెం హ్మ్. ఎలాబరేట్ చేయాలి. మోడల్స్ ఓకే. చెప్పారు కదా, రూట్ మోడల్స్ అని, చైల్డ్ హ్మ్. మోడల్స్ అని, ఇలా మనకు చెప్పుకోవాలి. సో రిమైనింగ్ ఓకే. చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఓకే. ఉన్నాయి మీకు? ఆహ్, అంటే జనరల్లీ ఇంటర్‌వ్యూస్‌లోని మనకి ఏదైనా కోడ్ రాయమనడం కానీ, లేదంటే మీరు డిడ్ యూ కమ్ అక్రాస్ అంటే స్పెసిఫిక్‌గా టెర్రాఫార్మ్‌కి రిలేటెడ్ ఏదైనా టాస్క్ ఇచ్చి ఆహ్, ఆహ్, రిసోర్సెస్ క్రియేట్ చేయమనడం కానీ, అట్లాంటివి అంటే టెక్నికల్ పరంగా జస్ట్ ఇట్లా ఓరల్ క్వెషన్స్ కాకుండా టాస్క్ రిలేటెడ్ క్వెషన్స్ కూడా ఏమైనా ఉంటాయా? 99% రాయమని అడగరు. ఒకవేళ అడిగినా బేసిక్గా ఎస్3 హ్మ్. రాయమంటారు. ఒక రీసోర్స్ ఎలా రాస్తారు? హ్మ్. ఎగ్జాంపుల్ ఒక ఈసీ2 హ్మ్. ఉందనుకోండి, రీసోర్స్ ఓపెన్ క్లోజ్, రీసోర్స్ నేమ్ ఇచ్చేసి ఓపెన్ క్లోజ్ ఇచ్చి ఏఎంఐడి హ్మ్. ఇన్స్టెన్స్ టైప్ ఇలా మనకు బేసిక్ గా రాయగలగాలి. సో అది ఓకే. డిపెండ్స్ ఆన్ ఇంటర్వ్యూవర్ని బట్టి ఉంటుంది, బట్ వెరీ హ్మ్. రేర్ గా ఉంటుంది. రాయడం, ఓకే. రాయండి అనే ఆలోచన అనేది చాలా తక్కువనే ఉంటుంది. బట్ స్టిల్ ఓహ్! మీరు ప్రిపరేషన్ అనేది ఉండాలి. సమ్ టైమ్స్ అడిగే హ్మ్. అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరీ హ్మ్. మీరు రెడీగా ఉండాలి. మీ స్క్రీన్ షేర్ చేసి రాయమని కూడా అడుగుతారు సమ్ టైమ్స్. ఓకేనా? సో, ఇప్పుడు కొందరు ఉంటారు. వాళ్ళు జూనియర్ లెవెల్ రోల్స్‌కి అప్లై చేస్తారు. అంటే ఒక 1 ఆర్ 2 ఇయర్స్. సో, అట్లాంటి వాళ్ళకి మీరు గిట్‌లో ప్రాజెక్ట్స్ చేసి పెట్టుకోవడం బెటర్ అంటారా? ఇప్పుడు లేదంటే అవి కూడా అంతేం ఇంపాక్ట్‌ఫుల్ ఉండవు అని అంటారా? ఎస్పెషల్లీ మీరు జూనియరా సీనియరా డజంట్ మ్యాటర్. ఓకేనా? హ్మ్. మీరేంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఎలా చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి మీరు సూట్ అవుతున్నారా లేదా. హ్మ్. హ్మ్. మీరు ఒకవేళ జూనియర్ అయితే బేసిక్ తెలిసినా మీరు తీసుకుంటారు. అలానే మీరు నేను టెరాఫామ్ స్క్రిప్ట్స్ హ్మ్. నేను గిట్హబ్ లో పెట్టాను అన్న గుడికి అంత హ్మ్. యూజ్ అయితే ఉండదు నా అండర్స్టాండింగ్ ప్రకారం చూసుకుంటే. లేదు మీకు ఒక ఓహ్! ప్రాక్టీస్ కోసం ఉండనిలే అంటే ఎస్, హ్మ్. ప్రిపేర్ చేసినా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఓహ్! ఓకే. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఇంకా ఉన్నాయి? ఐ మీన్ టెర్రాఫార్మ్ రిలేటెడ్ డౌట్స్ అంటే ఆహ్, నాకు పర్సనలీ సీక్రెట్స్ మేనేజర్ ఒక్కటి అదొక ఛాలెంజింగ్ ఏరియా. అదొకటి నేను వర్క్ చేయాలి. అండ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కువ చేయాలి స్పెసిఫిక్ టు టెర్రాఫార్మ్. సో, దట్ ఈస్ ఇట్. యా, ఆ అంతే. రెండు ఎక్కువ ఇంకేం చూసుకోండి, ప్రాజెక్టులు ఎలా హ్మ్. రాయాలి అనేది హ్మ్. కూడా ఇంపార్టెంట్. ఇంకొక యాహ్! మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ టైంలో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు టెరాఫామ్ రిలేటెడ్, ఇవి హ్మ్. కూడా అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాహ్! ఎగ్జాంపుల్ యాక్సెస్ కి సీక్రెట్ కి అథెంటికేషన్ సరిగా అవ్వకపోవడము హ్మ్. అదొకటి. లేకపోతే కనుక మీరు టెరాఫామ్ రాసింటారు, రాసిన తర్వాత అప్లై కొట్టేటప్పుడు మనకు హ్మ్. లిమిటేషన్స్ ఇష్యూస్ వస్తాయి. అవును. లేకపోతే ఒక హ్మ్. రిసోర్స్ నుంచి ఒక రిసోర్స్ కమ్యూనికేషన్ లేక అథెంటికేషన్ లేకపోయినా మనకు వస్తుంది. అంటే ఏంటి, మీరు హ్మ్. ఒక అకౌంట్ లో చేస్తున్నారు, ఇంకొక అకౌంట్ లో రిసోర్స్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ అకౌంట్ కి హ్మ్. అజూమ్ రోల్ అనేది ఉండాలి. అలాంటి లేకపోయినా ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ హ్మ్. చూసుకోవాలి. లేకపోతే మీరు టెరాఫామ్ స్క్రిప్ట్ రాసేటప్పుడే ఎక్కడన్నా హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్ లిస్ట్ పారామీటర్ ఉండబోయి ట్రిపుల్ ఇట్లా మనకు లిస్ట్ పారామీటర్ పోయి స్ట్రింగ్ పారామీటర్ ఇలా ఇస్తాం కదా, మ్యాప్ ఆఫ్ అవును. లిస్ట్ ఇట్లా. సో అక్కడ హ్మ్. కూడా మీకు ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వన్ మోర్ థింగ్ యాహ్! గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము హ్మ్. రియల్ టైంలో ఎక్కడే కానీ హార్డ్ కోడ్ చేయం. ఏ ఓకే. కంపెనీ చూసుకున్నా సరే రియల్ టైంలో హార్డ్ కోడ్ చేయరు. అంటే మీనింగ్ అవును. ఏంటి? ఎగ్జాంపుల్ హ్మ్. నువ్వు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నావు అంటే ఒక విపిసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ యొక్క హ్మ్. సబ్నెట్స్ మనం ఫెచ్ చేసుకోవాలి. అది ఏ యాహ్! దాని గురించి ఏ దాన్ని యూజ్ చేస్తాం అనేది దట్ హ్మ్. డిపెండ్స్ అని ఉంటుంది. అంటే మీనింగ్ ఓహ్! అర్థమవుతుందా?
ఎగ్జాంపుల్ యెస్. డేటా సోర్స్ అనేది మనకు వాడతాం. ఆ డేటా హ్మ్. సోర్స్ వాడుకొని ఫెచ్ చేసుకుంటాం. ప్రతిసారి హార్డ్ కోడ్ హ్మ్. చేసేది అనేది చెయ్యం. అలా కూడా మనకి ఇంటర్వ్యూ లెవెల్లో చెప్పకూడదు మేజర్గా చూసుకున్నట్టయితే. ఓకే, ఓకే. హ్మ్. హ్మ్. ఫైన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు మా ప్రాజెక్ట్ గురించి అని చెప్పాను కదా, విపిసి రిలేటెడ్ మనం ఆల్రెడీ మన కోర్సులో కూడా అవును. పెట్టాం కదా, టెరాఫార్మ్ మోడల్స్. అవును. అది ఒకసారి హ్మ్. చూడండి, మీకు హ్మ్. కూడా ఇంకా అవగాహన ఎక్కువ వస్తుంది. ఓకే. క్లియర్ కదా? యాహ్! ఓకే అండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? లేవు. ప్రస్తుతానికి అంతే. ఓకే. థ్యాంక్స్ గైస్. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నాయి టెరాఫార్మ్ మీద అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. అలానే ఏంటంటే మనకు తెలుగు డెవాప్స్ గురి వెబ్సైట్లో మనం ఆల్రెడీ టెరాఫార్మ్ రిలేటెడ్ కోర్స్ అనేది పబ్లిష్ చేశాము. ఒకసారి అక్కడ కూడా చూసుకోండి. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు ఫర్ ద మోక్ ఇంటర్వ్యూ. సో ఐ హోప్ థాంక్ యూ అండి. స్టూడెంట్స్కి కొందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. యాహ్! ఓకే, థాంక్ యూ. థాంక్ యూ వన్స్ మురళి అగైన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.